హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని చూద్దాము. రాగి పిండి బెల్లంతో బర్ఫీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. టెక్స్చర్ కూడా చూడండి ఎంత బాగుందో. చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి నోరూరించే ఈ కమ్మని రాగి బర్ఫీ చేసే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిని కొంచెం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకోవాలి. ఈ జీడిపప్పు బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, బొంబాయి రవ్వ, అది వేసుకోవాలి. రాగి పిండిలో పచ్చితనం తగ్గి కమ్మటి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టారంటే పిండి మాడిపోతుందండి. లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ రాగి పిండి వేగడానికి కనీసం 8 నుంచి 10 నిమిషాలు టైం పడుతుందండి. మీకు వేగాక కమ్మటి వాసన వస్తుంది. అప్పటి వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, రాగి పిండి చక్కగా వేగిపోయింది, కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇంకొక 1/4 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. రాగి పిండి రవ్వ కలిపి 1/4 కదండి, బెల్లం కూడా 1/4 వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కలుపుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మరొక 2 నిమిషాల పాటు ఈ బెల్లం నీళ్ళని మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న రాగి పిండిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, అలాగే ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి, ఇప్పుడే స్టవ్ ఆన్ చేయొద్దు. ఇవి బాగా కలుపుకొని దీంట్లో మనం కాగపెట్టుకున్న బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే పోసేసుకోవాలండి. ఇలా బెల్లం నీళ్ళు పోసాక స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లోలో ఉంచి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఈ బెల్లం నీళ్ళలో పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రాగి పిండి బెల్లం నీళ్ళని అబ్జార్బ్ చేసేసుకుని ఈ విధంగా గట్టిగా అయిపోతుందండి. ఉండలేమి లేకుండా ఈ విధంగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. కొంచెం సేపటికి మిశ్రమం ఈ విధంగా గట్టిపడుతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేశాక ఈ నెయ్యి అంతా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే నెయ్యినంతా పీల్చేసుకుంటుందండి. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మరొక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మొత్తం నేను 5 టేబుల్ స్పూన్ల నెయ్యి యూజ్ చేశానండి. రాగి పిండి వేయించడానికి కానీ ఇందులో వేయడానికి కానీ మొత్తం 5 టేబుల్ స్పూన్ల నెయ్యి పట్టింది. మీరు వేసిన నెయ్యి సరిపోతే మిశ్రమం చూడండి ఈ విధంగా షైనింగ్గా వస్తుంది. అలాగే మీరు కలుపుతూ ఉంటే నెయ్యిని కూడా వదిలేస్తుంది. అప్పటి వరకు కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, నెయ్యి కూడా సపరేట్ అవుతుంది కదా. ప్యాన్ నుంచి కూడా సపరేట్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్రీస్ చేసి పెట్టుకున్న ఒక ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ముందే ప్లేట్ని కొంచెం నెయ్యితో గ్రీస్ చేసి పెట్టుకుంటే ఈ మిశ్రమం రెడీ అయిపోగానే అందులో వేసేసుకోవచ్చు. స్పూన్తో ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అడుగున ఈ విధంగా ఫ్లాట్గా ఉన్న గిన్నెని తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసామంటే మధ్యలో గ్యాప్స్ ఏమీ లేకుండా చక్కగా సెట్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత పైన ఒక ప్లేట్ని ఉంచి బోర్లించామంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతేనండి, రాగి బర్ఫీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు.
టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నోట్లో అలా వెన్నలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. రాగి పిండి, బెల్లం ఇవి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మీకు స్వీట్ తినాలనిపిస్తే తప్పకుండా ఈ హెల్తీ రాగి బర్ఫీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.